శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబస్వామి, బాలారాం దురందర్. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతములపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఊరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్ గట్లలో పూర్తి చేసెను. నాగపూర్ లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి, విల్సన్, ఎల్పిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీస్ లో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్ కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్ లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పి కుంటితనమును పోవెలననచు అతడు సద్గురువగు సాయి వద్దకు పోవెలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయో విని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలి యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగచేయమని వేడుకొనెదను అని నానాసాహెబుతో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్. వీరు కోపాగామ్ కు మామల్తాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్ లోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగలేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావాల్సినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెము నయముగా ఉన్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు పోవచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్తుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్లుమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్ కు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్ తో పరిచయం కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్ కోపార్గామ్ కు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్ కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనెను వారే పటము రూపముగా అచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకో అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్ కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు కిక్కిరీసి
ఉండుటచి వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకా సాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్ లో కూర్చుండ పెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి పోపార్గావ్ లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానా సాహెబ్ చాందోర్కరును చూచి మిక్కిలి ఆనందించిరి. కాకా సాహెబు నానా సాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకా సాహెబు మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియచేసెను. పిమ్మట కాకా సాహెబు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకా సాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా అందు మనసు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబస్వామి యోగులు ఒకరినొకరు అన్న తమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి: దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింతుము. నన్ను మర్వవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపమనుము. అయినా స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా ఉండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవలు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్లిరి. వారు మన్నాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకు ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబస్వామి పంపించిన టెంకాయను తెమ్మెనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చెను. పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవున ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను: ఆ విషయమై నీవే మాత్రము చింతింపనవసరం లేదు. అది నా సంకల్పము ప్రకారమే నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకుననేలా. మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వంకార రైతుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురందర్ బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్ లో పటారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయములపై మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివేను. అతడు పండరీపుర విఠోబ భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను
విషయములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునపై బాబా ఇట్లు చెప్పెను. ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను. వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను. గత 60 తరముల నుండి మన మొండోరులము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదము ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేసెను. ఇది ఏ బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విటలుని ప్రకాశమును బాబా ముఖమునందు గణెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రాసెను. అది ప్రకటింపబడక మునిపి అతడు చనిపోయేను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.